హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ షేర్ సాధించిన మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ త్రిబుల్ ఆర్. ఈ మూవీ మొదటి రోజు 74.11 కోట్ల షేర్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ 70.81 కోట్ల షేర్ సాధించి టాప్ 2 లోను, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ 1 21.65 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని టాప్ 3 లోను, ఇక ప్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ 30.49 కోట్ల షేర్ సాధించి టాప్ 4 లోను, ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి 34.86 కోట్ల షేర్ సాధించి టాప్ 5 లోను, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజమౌళి నిర్మించిన బాహుబలి 2 43 కోట్ల షేర్ సాధించి టాప్ 6 లోను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు 39.93 కోట్ల షేర్ సాధించి టాప్ 7 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 39.52 కోట్ల షేర్ సాధించి టాప్ 8 లోను, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 38.93 కోట్ల షేర్ సాధించి టాప్ 9 లోను, స్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి 38.75 కోట్ల షేర్ సాధించి టాప్ 10 లోను, ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో 36.52 కోట్ల షేర్ సాధించి టాప్ 11 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట 36.01 కోట్ల షేర్ సాధించి టాప్ 12 లోను, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుషు 32.84 కోట్ల షేర్ సాధించి 13 లోను, ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు 32.77 కోట్ల షేర్ సాధించి టాప్ 14 లోను, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ 32.24 కోట్ల షేర్ సాధించి టాప్ 15 లోను, స్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య 29.50 కోట్ల షేర్ సాధించి టాప్ 16 లోను, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత 26.64 కోట్ల షేర్ సాధించి టాప్ 17 లోను, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ 26.44 కోట్ల షేర్ సాధించి టాప్ 18 లోను, అలాగే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి 26.40 కోట్ల షేర్ సాధించి టాప్ 19 లోను, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ 25.99 కోట్ల షేర్ సాధించి టాప్ 20 లోను, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం 25.93 కోట్ల షేర్ సాధించి టాప్ 21 లోను, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా 25.72 కోట్ల షేర్ సాధించి టాప్ 22 లోను, ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ 25.45 కోట్ల షేర్ సాధించి టాప్ 23 లోను, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి 25.35 కోట్ల షేర్ సాధించి టాప్ 24 లోను, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 24.90 కోట్ల షేర్ సాధించి టాప్ 25 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి 24.68 కోట్ల షేర్ సాధించి టాప్ 26 లోను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో ది అవతార్ 23.61 కోట్ల షేర్ సాధించి టాప్ 27 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను 23.52 కోట్ల షేర్ సాధించి టాప్ 28 లోను, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 23.25 కోట్ల షేర్ సాధించి టాప్ 29 లోను, మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన మూవీ వాల్తేరు వీరయ్య 22.90 కోట్ల షేర్ సాధించి టాప్ 30లో ఉన్నాయి. ఇవ్వండి మన టాలీవుడ్ హైయెస్ట్ మొదటి రోజు షేర్ సాధించిన మూవీస్. ఇక ముందు వచ్చే మూవీస్ అయితే ఏ ప్లేస్లో ఉంటాయో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.